స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ చూడగలుగుతున్నారు కదండి? Yes, sir, we can see. Yeah. Is there anyone is new for this first class? ఏమైనా న్యూ ఉన్నారా? ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఇన్ సెన్స్ పాతోళ్ళే ఉన్నారు. అంటే మనం జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాంటిది ఏమైనా చెప్పుకుందామంటే ఇంటిగ్రేషన్ టూల్ ఎందుకు ఏంటి ఇదంతా అందరికీ తెలుసు కదండి. మనకు టూ 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 డెమో సెషన్స్ జరిగాయి. 2 డెమో సెషన్స్లో మనము భూమి గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. హౌ భూమి ఈజ్ వర్కింగ్ రైట్ నౌ, వై భూమి ఈజ్ లీడింగ్ రైట్ నౌ. యాక్చువల్ ఈ డిస్పాయింట్స్ ఇస్తే చేసింది. భూమి ఏంటంటే మనకు అది ఏదైనా భూమి ఇదే క్లౌడ్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ టూ systems, in the sense two networking or two systems, two applications, two servers, data exchange between the two applications, whatever it. Okay. There is a predefined formats are available in Bhumi. మనం సోర్స్ నుంచి ఏదైనా ఫార్మాట్ ఎక్సెల్ పాపులర్ ఫార్మాట్స్ వచ్చేసి JSON, తర్వాత XML, CSVనే ఉంటాయండి. ఇవి త్రీ ఫార్మాట్స్ ఫాలో అవుతారు. వాటిని మన బిజినెస్ ఫార్మాట్ అంటే వాళ్ళకి రిక్వైర్డ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో డెస్టినేషన్, ఇన్ ద సెన్స్ ఎవరైతే మనకు కనెక్ట్ ఇన్ ద సెన్స్ ఎవరు మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకి నచ్చినట్టు బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇవ్వాలండి. అంటే జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేయడానికి అయితే వేరే భూమి కంటే బెటర్ టూల్స్ ఉన్నాయి జస్ట్ కాపీ చేయడానికి అయితే. మీరు ఇక్కడ భూమిని ఎందుకు వాడుతున్నాము అంటే వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ లాజికల్. మనం బిజినెస్ని ఇక్కడ లాజికల్గా వాళ్ళకి ఏ విధంగా కావాలనేది మనం చేంజ్ చేసి ఇస్తాం. ఓకే, మీకు పైట్రాన్ అని ఇన్ఫర్మేటికా అని ఇవన్నీ ఏం చేస్తాయండి, జస్ట్ కాపీ చేసి అక్కడ వేసేస్తాయి. ఓకే, చాలా వరకు లాజిక్ రాయలేదు. సో అందుకని భూమిని ఇంటిగ్రేషన్ టూల్గా వాడుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా కంపెనీస్ని భూమిని ప్రిఫర్ చేస్తుంది. మనకు భూమికి కాంపిటేటర్గా వర్కటో ఉంది, మూవీ సాఫ్ట్ ఉంది, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఓకే, మనం యాక్చువల్గా ఎలా బిల్డ్ చేస్తాము అంటే మనం యాక్చువల్గా మనకు దిస్ ఈజ్ ఏ I'll show it how it's login. This is a cloud application. There is no installation required for this Bhumi. మనకి ఏ ఇన్స్టాలేషన్స్ అవసరం లేదు. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అయిపోతుందండి. ఓకే, ఈజ్ ఎనీ మీరు నాతోనే ఉన్నారా? నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నేను డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోతున్నాను. ఓకే, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, జస్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్స్ ఇచ్చేస్తాము. నేను అది నా పర్సనల్ది లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాగానే మీకు చూపిస్తాను. అందరికీ వన్స్ క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే మీకు లాగిన్ ఐడీస్ ఇస్తారండి. ఎవరెవరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే ఎలా లాగిన్ అవ్వాలి అనేది నేను చెప్తాను. అండ్ ఓవర్ ద మనము డిస్కస్ బిల్డ్ చేస్తున్నప్పుడు, అంటే నేను బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు కూడా సైమల్టేనియస్గా బిల్డ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ షేరింగ్ వన్ మోర్ టైం. దిస్ ఈజ్ ఏ క్యాన్వాస్ హౌ ఇట్స్ లుక్ లైక్. ఓకే, భూమి మనకి ఎటువంటి ఇన్స్టాలేషన్స్ అవసరం ఉండదండి. ఒకవేళ అంటే రియల్ టైమ్స్లో మనకి ఎలా ఉంటుందంటే అండి, జస్ట్ మీకు
లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. నేను ఇప్పటిదాకా బిఫోర్ స్క్రీన్ చేస్తున్నట్లు జస్ట్ ఇలానే ఇచ్చేస్తారు. రియల్ టైంలో అయితే మనకు లోకల్గా మనము వర్క్ చేసుకోవాలి అనుకుంటే ట్రైనింగ్ అకౌంట్ 30 days వ్యాలిడిటీ ఉంటుందండి. 30 days వ్యాలిడిటీతో మనం బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు మనకు రియల్ టైంలో కనెక్టర్స్ యూజ్ చేసినట్టు అంత వ్యాస్ట్గా యూజ్ చేయలేము. ఓకే, ఓవర్ ద ట్రైనింగ్ సెషన్స్ మనం ఇవ్వచ్చు. ఏదైనా కానీ ఇట్లానే ఉంటుందండి. హోమ్లో ఐఎమ్ క్రియేటింగ్ this is how new component in the sense here what you are creating. మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ప్రాసెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఓకే, కనెక్టర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఏపీఐ సర్వీస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఈ మూడిటి మీదే మ్యాక్సిమం మీకు వర్క్ నడుస్తుంటుందండి. ఇక్కడ ప్రాసెస్ అని క్లిక్ చేస్తే ఓకే, హియర్ ఇక్కడ కనెక్టర్ అంటుంది, ట్రేడింగ్ పార్ట్నర్ అంటుంది, డేటా పాస్ త్రూ ఉంటుంది, నో డేటా అంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఇది స్టార్ట్ పేజ్ అంటారు. ఓకే, హియర్ ఇట్ ఈస్ స్టార్ట్ పేజ్. హౌ ఇట్ ఈస్ క్యాన్వాస్ ఇలా ఉంటుందండి. ఇక్కడ కనెక్టర్స్ ఉంటాయి. కనెక్టర్స్ ఇన్ ద సెన్స్ ఏమేమి కనెక్టర్స్ వాడుతున్నాము, డిఫరెంట్ పాపులర్ కనెక్టర్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 282 కనెక్టర్స్ ఉన్నాయండి. ఓకే, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కనెక్టర్స్. మీ కస్టమర్ ఇన్ ద సెన్స్ మీ యొక్క ఎవరైతే కస్టమర్ ఇన్ ద సెన్స్ ఎవరైతే కంపెనీలో రిక్వైర్మెంట్ అని చెప్తాం కదండి, దాంట్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, సేల్స్ ఫోర్స్ అంటారు. సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ ఫోర్స్ ప్రీ డిఫైన్డ్ ఉందా లేదా? సేల్స్ ఫోర్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ని వాడుతున్నాం. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ వాడుతున్నప్పుడు మీకు ఇక్కడ కనెక్షన్ అంటున్నారు. కనెక్షన్ అంటే ఏంటండి? ఒక అప్లికేషన్ని మీరు కనెక్ట్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంటే వీళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ వర్షన్. అంటే మీరు మ్యాక్సిమం ఎన్ని కనెక్షన్స్ వాడాలి ఈ డీటెయిల్స్ ఇస్తే చాలండి. ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ సేవ్ చేసి కనెక్టర్ని టెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి కనెక్షన్ మనకు ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి. ఇక్కడ నెట్ సూట్ ఉంది. నెట్ సూట్ చూద్దాం. నెట్ సూట్ ఓకే, హియర్ కనెక్షన్ అంటే సోర్స్ కావచ్చు, అది డెస్టినేషన్ కావచ్చు. దీనికి కావాల్సిన ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ టెస్ట్ కనెక్షన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. వన్స్ కనెక్ట్ అయ్యాక మీకు ఏ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏ మాడ్యూల్ మీద మీరు డేటా తీసుకురావాలి, ఏ మాడ్యూల్లో డేటా వేయాలి, ఏ వేటిని తీసుకురావాలి, అదంతా వన్స్ మీరు కనెక్ట్ అయితే తెలుస్తుంది. ఓకే, సేమ్ వే కనెక్టర్స్ అని చెప్తున్నాం. అట్లానే మనకు కనెక్టర్స్ కాకుండా ఎగ్జిక్యూట్స్ అని వచ్చినాం. ఇక్కడ మ్యాపింగ్ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ మ్యాపింగ్ అంటే ఏం లేదండి, మనము ఏదైతే సోర్స్ నుంచి తెస్తున్నామో ఆ సోర్స్ నుంచి తెచ్చిన డేటాని ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామండి. అంటే మనం చెప్పాను కదండి, మనకు 4 ఫార్మాట్లో సపోర్ట్ చేస్తామని. అంటే ఈ 4 ఏదో ఒకటి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్లో వస్తాము. ఓకే, దెన్ మిగిలినవి ఈ ప్రతి షేప్, ఎగ్జిక్యూటివ్ షేప్లో ప్రతి షేప్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి షేప్ని మనము మన ట్రైనింగ్లో వాడతాం. ఓకే, ఈ కనెక్టర్స్ గురించి మీరు ఎక్కువ వరీ కావద్దండి. ప్రతి కంపెనీలో ఒక డిఫరెంట్ కనెక్ట్స్ వాడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే వాడాలని ఏమీ రూల్ లేదు. ఓకే, కొన్ని కంపెనీస్ కొన్ని కనెక్టర్స్కే డిపెండ్ అయి ఉంటాయి. అది రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ కనెక్టర్స్ గురించి మీకు మీ కంపెనీలో వెళ్తే రియల్ టైంలో ఆల్రెడీ చాలా రీయూజబుల్ కనెక్టర్స్ అని ఉంటాయి. ఆ రీయూజబుల్ కనెక్టర్స్నే వాడతారు. ఏదో కొత్త రిక్వైర్మెంట్, కొత్త అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే మీరు ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తారు? ఇక్కడ ప్రీ డిఫైన్డ్ 200+ కనెక్టర్స్ ఏవైతే ఉన్నారో దాంట్లోనే మీకు చెప్పిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన సోర్స్ అనా ప్లాన్ అని చెప్తే అనా ప్లాన్ నొక్కుతారు. అనా ప్లాన్ ఉందా లేదా? అనా ప్లాన్ ఉంది. ఓకే, అలా వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్లో మీ కనెక్టర్ ఉంటే ఆ కనెక్టర్ని వాడతారు. మీకు కనెక్టర్ లేదు అంటే ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతాము? ఒకవేళ కనెక్టర్ లేదంటే
హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ కాల్తో వాడతాం. అంటే హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ ఇది కూడా ఒక కనెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనము హెచ్టిటిపి కనెక్టర్ కాల్ యొక్క డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ యూఆర్ఎల్ ఇస్తారు. అది బేసిక్ నన్న అథెంటికేషన్ 2.0 ఈ డీటెయిల్స్ అంటే కనెక్టర్ లేకపోయినా కూడా ఓకే మనము ఏదైనా అప్లికేషన్ని కనెక్ట్ కావచ్చు. ప్రతిదానికి కనెక్టర్ అవసరమే లేదు. ఈ కనెక్టర్ గురించి మ్యాక్సిమం ప్రతి కంపెనీలో డిఫరెంట్ కనెక్టర్స్ వాడతారు. సో దానికంటే ఎక్కువగా మనం ఈ ఎగ్జిక్యూటివ్ ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో రిట్రీవ్ క్యాషీ, యాడ్ టు క్యాషీ మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. వీటితోనే మీ ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఎలా జరుగుతుంది. తర్వాత లాజిక్స్. ఈ లాజిక్స్ అంటే ఏంటంటే మీరు ఏ స్టెప్ ముందు జరగాలి, ఏ స్టెప్ తర్వాత జరగాలి. ఓకే, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ జరగాలి. బ్రాంచ్ 1 బ్రాంచ్ రౌట్, ఓకే, ఎక్సెప్షను, ఫ్లో కంట్రోలు, బిజినెస్ రూల్ ఇవి ఎక్కువ వాడతాం. ఈ స్టాప్ షేప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని చోట్ల వాడతాం, ప్రతి చోట వాడతాం. ఓకే, మీ బిజినెస్ రూల్ ఈ లాజిక్తోనే అంటే మనం ఏదైనా కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, మీరు వస్తున్న ఇన్వాయిస్ అనే ఫర్ సపోజ్ మాట్లాడుకుందాం. డెసిషన్ ఏం చేస్తుందని ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తుందండి. ఎలా చెక్ చేస్తుంది? మీరు పంపిస్తున్న ఇన్వాయిస్ అంటే ఆల్వేస్ ఎంటీ ఉండద్దు అనే కండిషన్ చూడాలనుకుంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి అనుకుంటే డిసిషన్ షేప్ని వాడతామండి. ఓకే, మల్టిపుల్ కండిషన్స్. ఓకే, ఇన్వాయిస్ ఎంటీ ఉండద్దు, ఇంకోటి ఏంటి, వస్తున్న కాస్ట్ వాల్యూ మోర్ దాన్ 1000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 2 కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి అంటే ఈ బిజినెస్ రూల్ వాడతామండి. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఏం చెక్ చేయాలనుకుంటున్నారనే బేస్ మీదే మీరు ఏ షేప్ను వాడాలి అనేది మీరే డిసైడ్ చేస్తారండి. ఇక్కడ డెవలపరు మీరే, అనలైజరు మీరే. అంటే ఇక జనరల్గా వేరే టెక్నాలజీస్లో వస్తారు. ఫర్ సపోజ్ వేరే టెక్నాలజీస్ అయితే ప్రతిదానికి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆల్రెడీ చెప్తుంటారు, అవే ఫాలో అవ్వాలి. ఇక్కడ మీ బిజినెస్ మీ రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ షేప్ వాడితే అది బెస్ట్ అనేది మీకు మీరే చెప్పాలి. అది మీరే అనలైజ్ చేయాలి. అంటే అది మీరు డెవలపర్గా మీరే డిసిషన్ తీసుకోవాలి. అది ఏ షేప్ వాడితే ఏం రిజల్ట్ ఇస్తుంది అని. ఈ ఎగ్జిక్యూటివ్ షేప్స్లో యాడ్ టు క్యాషీ, రిట్రీవ్ క్యాషీ, ఇవి 3 చాలా వైడ్గా యూజ్ చేస్తామండి. క్యాషీ ఇన్ ద సెన్స్ మీకు తెలిసే ఉంటుంది, ఒక మెమొరీ లాంటిది. అంటే నేను షేప్స్ అన్నీ ఒకేసారి చెప్పేసి ఓకే మీకు ఏ షేప్ను స్ట్రైట్ అవే ఎలా వాడతాం అనేది మీకు చెప్తాం. ఓకే, ఫస్ట్ షేప్ గురించి మీకు చెప్పకపోతే మీకు అసలు ఏం వాడుతున్నాం, మీరు షేప్స్ కూడా రేపు డాక్యుమెంటేషన్లో వెళ్తే ఏ షేప్ ఎందుకు వాడతాం అనేది ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్లో దొరికిపోతుంది. ఈ ట్రైనింగ్ పోర్టల్ ఎనీ డాక్యుమెంట్లు మీకు వెళ్తే డాక్యుమెంటేషన్లో కూడా మీకు దొరికిస్తుంది. డాక్యుమెంటేషన్ లింక్ కావాలంటే నేను చాట్లో మీకు ఇస్తాను తర్వాత క్లాస్లో అయిపోయాక. ఓకే, ఏ షేప్ ఎందుకు వాడుతున్నాం అనేది మీకు జస్ట్ మీరు ఒకసారి గోత్రు చేయగలిగితే నేను చెప్తున్నప్పుడు మీకు ఇంకొంచెం బాగా ఐడియా వస్తుందండి. అంటే ఒక ప్రాసెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ షేప్స్ వాడతాం. ఆ డిఫరెంట్ షేప్స్ ఎందుకు యూజ్ అవుతాయని చెప్తాను మీకు. ఒక ప్రాసెస్ బిల్డ్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఎవరికన్నా? హలో, ఇక్కడ ప్రాసెస్ నేమ్ని ఒక ప్రాసెస్ నేమ్ ఏదైనా కానీ ఒక యూనిక్ నేమ్ని ఇచ్చుకుంటామండి. ప్రతి ప్రాసెస్కి ఒక డిఫరెంట్ నేమ్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకు ట్రైనింగ్ సెషన్
ఇలా అంటే యూనిక్ ప్రతి కంపెనీలో కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. కొందరు ఏం చెప్తారు అంటే మీ ప్రాసెస్ యొక్క సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ ఏదైనా కనెక్టర్ వాడుతున్నాం అనుకోండి. జనరల్ టర్మ్స్‌లో చెప్తాను. ఏదైనా కనెక్టర్‌ను వాడుతున్నామంటే నెట్ సూట్ అయితే నెట్ సూట్, సేల్స్ ఫోర్స్ అయితే ఎస్ఎఫ్ అని రాస్తాము. ఓకే. డెస్టినేషన్ ఏంటి? డెస్టినేషన్ డీబీ అనుకున్నాం అనుకోండి. సోర్సు డీబీ కనెక్ట్ అవుతుంది. మీరు ఏం డేటా తెస్తున్నారు? ఏం డేటా తెస్తున్నారు అంటే ఇన్వాయిస్ ఇన్వాయిస్ డేటాని తెస్తున్నామని. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్‌కు అంటే జనరల్‌గా ఆల్రెడీ చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి మీ కంపెనీలో. వాళ్ళేం చేస్తారంటే ఒక స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. మీది మార్కెటింగ్ అయితే ఎంఆర్ అని పెట్టుకుంటారు. ఎంఈఆర్ పెట్టుకుంటారు. లేదు డిజిటల్ అయితే డిఐజీ అని పెట్టుకుంటారు. డిఐజీలో మీ యొక్క ఇంటిగ్రేషన్ లిస్ట్ చేసుకుంటారండి. లిస్ట్ అంటే మీ ఆల్రెడీ కొన్ని ఇంటిగ్రేషన్స్ ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయుంటాయి. మీ ఇంటిగ్రేషన్ అంటే సెర్చ్ చేసుకొని ఏ ఇంటిగ్రేషన్ నంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కౌంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు 101 ఇంటిగ్రేషన్ 101 ఇంటిగ్రేషన్ మనం బిల్డ్ చేస్తున్నాం. అలా ఈ ఈ ఇలా ఈ ప్రాసెస్ నేమ్‌ని ఇలా డిఫైన్ చేసుకుంటారండి. అంటే ఇది ఏ ఫోల్డర్‌కి సంబంధించింది, ఎవరికి సంబంధించింది, డిజిటల్ వాళ్ళకి సంబంధించింది, 101 ప్రాసెస్ ఇది. ఏం తెస్తున్నామంటే ఇన్వాయిస్ తెస్తున్నాము. సోర్స్ ఏంటి అంటే సేల్స్ ఫోర్సు, డెస్టినేషన్ అంటే ఏంటి డీబీ. అలా ఇలా మీ యొక్క ప్రాసెస్‌ని యూనిక్‌గా క్రియేట్ చేయాలి. యాజ్ ఏ మీరు కంపెనీలో ఇలా ఫాలో అవుతారు జనరల్‌గా. ఈ స్టాండర్డ్ ఫాలో అవుతారు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే వేరే మీకు లాగిన్ అవ్వంగానే ప్రతి దాంట్కి ప్రతి ఫోల్డర్‌కి వాళ్ళు ఒక యూనిక్ నేమ్ పెట్టుకుంటారు. సో, అది మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ఫాలో అవ్వాలి. మీ ఓ మీ ఓన్‌గా ఒక ప్రాసెస్ నేమ్ క్రియేట్ అంటే అది పీఓసీలో మీరు చేసుకోవచ్చు గానీ, ఒక డెవలపర్‌గా మీరు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ స్టాండర్డ్‌ని మీరు ఫాలో అవ్వాలి. ఓకే. ఓకే. ఇక్కడ నేను నో డేటా అంటున్నానండి. అంటే సోర్స్ ఇక్కడ నో డేటా అంటున్నానంటే, ఒకవేళ నో డేటా అంటున్నాను. కనెక్టర్ అని వాడితే వెబ్ సర్వర్‌ని అంటే ఒక నో డేటా షేప్‌లో కూడా మనం డేటాను తీసుకురావచ్చు. కనెక్టర్‌నే వాడి డేటాని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ కన్ స్టార్టింగ్ అంటే మనకు వెబ్ సర్వర్స్ కాల్ ద్వారా కూడా డేటా తీసుకోవచ్చు. అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. కాబట్టి ఫస్ట్ నో డేటా నుంచి వెళ్దాం. బేసిక్‌గా వెళ్దాం. ఓకే. ఇక్కడ ఏంటి మనకు ఒక కనెక్టర్‌తో కనెక్ట్ అవ్వాలండి. ఆ కనెక్టర్ ఏంటిది? ఒకసారి చూద్దాం. సేల్స్ ఫోర్స్ ఉందో లేదో మనకి కనెక్షన్ చూస్తాను. లేదు అంటే మెసేజ్ చెప్తూ మీకు బిల్డ్ చేస్తాను. సేల్స్ ఫోర్స్ ఒక కనెక్షన్ అంటున్నాను. కౌంట్ క్వెరీ. ఇక్కడ ఇంపోర్ట్ ఆపరేషన్. కనెక్షన్ డీటెయిల్స్. ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ అంట. ఆల్రెడీ నేను వాడుతున్నది ఇన్వాలిడ్ అంట. నేను క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆపరేషన్‌ని ఇంపోర్ట్ ఆపరేషన్. నెక్స్ట్ ఇది కూడా ఇన్వాలిడ్. సేల్స్‌ఫోర్స్ కనెక్షన్ డీటెయిల్స్ తీసుకొచ్చి నేను కనెక్ట్ చేసి చూస్తాను ఒకటి. సేల్స్‌ఫోర్స్‌లో మనకు డేటా వస్తుంది అనుకుంటే, ఎలా డేటా వస్తుంది? ఓకే. డేటా స్ట్రక్చర్ ఇలా వస్తుందండి సేల్స్‌ఫోర్స్. ఓకే. ఇది ఏం డేటా స్ట్రక్చరు? ఒక ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఓకే. ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషను ఇ ఇలా వస్తుందండి డేటా. అంటే మనకు సోర్స్ నుంచి డేటా వస్తుంది. సోర్స్ నుంచి డేటా ఏ ఫార్మాట్‌లో వస్తుంది? సీఎస్‌వి ఫార్మాట్‌లో వస్తుంది.
ఇక్కడ ఏంటి మనకు సిఎస్వి ఫార్మాట్ అంటే ఈ సిఎస్వి ఫార్మాట్ బేస్ చేసుకొని అంటే మన మ్యాప్ని క్రియేట్ చేయాలండి. మ్యాప్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మ్యాప్ ఎందుకు వాడుతున్నాము అంటే మనకు సోర్స్లో ఒక ఫార్మాట్ వస్తుంది. ఆ ఫార్మాట్ని బేస్ చేసుకొని మనము ఇన్పుట్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తాం. ఇది ఇన్పుట్ ప్రొఫైల్. అది ఏ ఏ ఫార్మాట్లో ఉంది? ఫ్లాట్ ఫైల్ ఫార్మాట్లో ఉంది ఇన్పుట్ ప్రొఫైల్. ఇలా మీ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ సిఎస్విఎల్లో ఫ్లాట్ ఫైల్ అని ఒకటే ఫార్మాట్ అండి? సిఎస్పి ఫ్లాట్ ఫైల్ ఒకటేనండి. ఓకే. డీలిమిటర్ మీకు ఏమొస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని చెప్పండి. ఇక్కడ డీలిమిటర్ మనకి ఏముంది? ఇక్కడ డీలిమిటర్ మనకు ఈ డీలిమిటర్ కామానా వేరేజ్ పైప్ లైన్ ఉంది అనేది డిఫరెన్షియేషన్ చేస్తుందండి. మనము క్రియేట్ చేస్తున్న ప్రొఫైల్ మ్యాప్లో ఆ బేస్ మీద క్రియేట్ చేయాలి. సిఎస్వి అంటే మామూలుగా కామా సపరేటెడ్ వాల్యూస్ కదా? అవునండి, కొన్ని సోర్సెస్ లో కామా కాకుండా ఇలా కూడా వస్తుంది. పైప్ లైన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే మనకు స్ట్రింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్ వాల్యూస్ని సెగ్రిగేట్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్, నేను క్లియర్ డాక్స్ అని కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి. దాంట్లో మీకు కామా సపరేటర్ కాకుండా పైప్ లైన్ కూడా వస్తుంది. ఇక డీలిమిటర్ చూసారా, బార్ కూడా వస్తుంది, స్టార్ వస్తుంది, కామా కూడా వస్తుంది. అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మన సోర్స్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మన సోర్స్ కామా అయింటే మనము కామా తీసుకోవచ్చండి. ఇప్పుడు మన సోర్స్ ఎలా ఉందండి? బార్తో ఉంది. ఓకే, అందుకని మనం బార్ తీసుకోండి. ఓకే, అప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నామండి, దాన్ని సేవ్ చేస్తాం ఫస్ట్. అంటే ఫార్మేట్ ఎలా వస్తుంది? కొన్ని సోర్సెస్లు బారే ఉంటాయండి. దాన్ని వాళ్ళు ఇచ్చే సోర్స్ని బేస్ చేసుకొని మన ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా మనము నోట్ ప్యాస్ ప్లస్ ప్లస్ వాడతాము. ఎవరైనా నోట్ ప్యాస్ వాడచ్చు, నోట్ ప్యాస్ ప్లస్ ప్లస్ వాడచ్చు. ఓకే, డైరెక్ట్ మీరు ప్రొఫైల్ని శాంపుల్ ప్రొఫైల్స్ మీకు వాళ్ళు ఇస్తారండి. మనం అడగాల రిక్వైర్మెంట్లో బేస్గా వాళ్ళను. ఒకవేళ కనెక్టర్లోంచి డేటా రాకపోతే ఒక్కొక్కసారి ఓకే, దాన్ని మనము కనెక్టర్లో డేటా రాకపోతే మనం వాళ్ళని అడగాల. ఇంపోర్ట్ చూస్ ఫైల్ ఫినిష్. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ లైన్ యాజ్ ఎ హెడర్ మనకేమొచ్చిందండి, కాలం 1 కాలం 2. యాక్చువల్గా మనకి హెడర్స్ రాలేదు. దానికి ఎర్రర్ ఏమై ఉంటుంది చూస్తున్నాం. మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను. చూస్
స్టిల్ హెడర్స్ రాలేదు. మనకి ఏమొచ్చాయి? సౌమ్య పేరుతో రాలేదు. ఓకే, ఫస్ట్ నేమ్ సోర్స్లో ఎలా ఉంది? వార్ ఉంది, టెక్స్ట్ ఉంది, ఫస్ట్ నేము లాస్ట్ నేము, ఇది డీటెయిల్స్ ఉన్నాయి. హెడర్ ఓన్లీ నేమ్ ఉంది. టెక్స్ట్ బార్ ఈజ్ ఎ లిమిట్, డిలిమిటర్ ఈజ్ ఎ డిలిమిటర్, ఇంటర్ పొజిషన్, సౌమ్య కామా డిలిమిటర్. ఇలా ప్రొఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ప్రొఫైల్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, అది మళ్ళీ ఏ ఏ ఏ ఏ ట్రాన్స్ఫర్మేషన్లో చేయాలనుకుంటున్నాము, అది నెక్స్ట్ ఏంటిది, మనకి జేసన్లో చేయాలనుకుంటున్నామా, డేటాబేస్లో చేయాలనుకుంటున్నామా? జేసన్ అయితే జేసన్కి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేయాలండి. వెదర్ మీకు వాళ్ళైనా ఇస్తారా, లేదు మనం ఏమైనా ఓన్గా క్రియేట్ చేసుకోవాలా? ఓకే ఓకే, మనకు స్నోఫ్లేక్ అయితే స్నోఫ్లేక్ కనెక్టర్ నుంచి డేటా తీసుకొస్తాం. ఆ స్నోఫ్లేక్ని కనెక్ట్ అయినప్పుడు ఒక ప్రొఫైల్ వస్తుందండి. అదే ప్రొఫైల్ని ఇక్కడ వాడచ్చు. ఓకే, ఏ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంది? ఇలా ఏమేమి వాల్యూస్ యాడ్ చేయాలి అనేది ఇక్కడ మ్యాపింగ్లో మీరు యాడ్ చేస్తారండి. ఇలా మ్యాపింగ్ ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి చేంజ్ అవుతుంది. ఇలా మీకు ప్రతిదీ ఇక్కడ మ్యాపింగ్లో మ్యాప్ చేస్తామండి. మ్యాప్ చేసి దాన్ని వెదర్ మీరు ఎవరికి ఇస్తామనుకుంటున్నారు, ఎస్ఎఫ్టిపికి ఇస్తామనుకుంటున్నారా? ఓకే, ఎస్ఎఫ్టిపికి అయితే మనము ఇక్కడ ఒక సెట్ ప్రాపర్టీని వాడతాం. సెట్ ప్రాపర్టీ ఎందుకు వాడతాము అంటే, సెట్ ప్రాపర్టీలో ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తాము. కనెక్టర్, ఓకే, హియర్ ఫైల్ నేమ్ ఇస్తామండి. ఫైల్ నేమ్ ఇక్కడ మళ్ళీ ఫార్మాట్ డిఫైన్ చేయాలి. .cs .json మనం ఏ ఫార్మాట్లో ఇస్తాము అనుకుంటున్నాం అనేది ఆ ఫైల్ నేమ్ అలా ఇస్తాము. డైరెక్టరీ డీటెయిల్స్ ఇక్కడ స్టాటిక్గా ఇవ్వచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నీ చాలా యూజ్ చేస్తామండి వైడ్గా. ఇక్కడ కొన్ని ప్రొఫైల్ నుంచి తీసుకొని డైరెక్టరీ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కొన్నిసార్లు డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్టాటిక్గా ఇస్తాము, కొన్నిసార్లు యూనిక్గా ఇస్తాము. ఈ కొన్నిసార్లు ఏమొస్తుంది, డేట్ ఫార్మేట్ అంటే ఫైల్ని క్రియేట్ చేయక ముందుకే ఓకే ఆ ఫైల్ యొక్క అంటే కొన్నిసార్లు డేట్ ఫార్మాట్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇలా ఈ ప్రతి ఒక్కటి మీకు యూటిలైజ్ అయ్యేదంటే బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ ప్రతిదీ మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోద్దండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇది ఏది వాడాలా అని అన్నాడు. మీరు ఫైల్ నేమ్ విత్ డేట్ ఫార్మాట్లో పంపించండి అంటే ఇక్కడ డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫార్మాట్ అడుగుతున్నాడు, ఇక్కడ YYMMDDY అడుగుతున్నాడా, ఎలా అడుగుతున్నాడు, లేదు మీకు కావాల్సిన ఫార్మాట్ అనుకుంటున్నారు అనుకోండి, DDMMYY ఇలా మీకు కావాల్సిన ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఫైల్ని సెలెక్ట్ చేసి ఎస్ఎఫ్టిపి లొకేషన్ పంపిస్తాం. ఇలా మీ రిక్వైర్మెంట్ ఏంటి అనే డెసిషన్ మీదే మీ స్టెప్స్ ఏంటి అనేది మీరే డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని అది CSV ఫార్మేట్లో ఉంది, దాన్ని JSON కింద కన్వర్ట్ చేసి ఎస్ఎఫ్టిపి లొకేషన్లో ఒక ఫైల్గా క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. దీనికి ఎవరు మనకు ఇలా బిల్డ్ చేయమని చెప్పలేదు. మనమే ఏ షేప్ వాడితే బెస్ట్,
ఏ షేప్ వాడి ఏం చెయ్యాలి అనేది మనమే డెసిషన్ తీసుకొని మనమే ఈ షేప్ వాడాము, ఈ సెట్ ప్రాపర్టీలో ఫైల్ నేమ్ పెట్టాము. ఈ డెసిషన్ మొత్తము మనమే ఓన్గా తీసుకుంటామండి. లేదు అంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రాసెసెస్ ఉంటాయి, ఆర్ దాన్ని కంపెనీలో చూసి మనం ఫాలో అయ్యి ఏ బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు అంటారు, ఇక్కడ ఏమంటారు, ఎస్ఎఫ్టిపి కనెక్షన్ ఫెయిల్ అయితే ఏంటి అంటారు, అంతే కదండి. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ట్రై క్యాచ్ వాడతాం. ట్రై క్యాచ్ కూడా అంటే ఒకసారి ఫెయిల్ అవుతుందా, మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతుందా, అది మనకు టెస్టింగ్లో తెలుస్తుంది. ఇప్పుడు బిల్డ్ చేస్తున్నప్పుడు కాదు, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ డెస్టినేషన్ కూడా కంటిన్యూషన్గా ఫెయిల్ అవుతుంటే మనం అట్లీస్ట్ 2 times ట్రై చేయమని, ట్రై క్యాచ్ 0 times కాకుండా 3 times ట్రై చేయమని చెప్తాం. ఇక్కడ ఎక్సెప్షన్ రైట్ చేస్తాం. ఎక్సెప్షన్లో ఏమేమి డీటెయిల్స్ కావాలని అడుగుతామండి. ఎక్సెప్షన్లో అప్లికేషన్, దెన్ ప్రాసెస్ ప్రాపర్టీ కాదు, డాక్యుమెంట్ ప్రాపర్టీ, మెటాడేటా, అప్లికేషన్ కోడ్, మెసేజ్, అప్లికేషన్ ఎందుకు ఫెయిల్ అయింది, ఆ మెసేజ్ ఏంటి, ఏ మెసేజ్ డెలివర్ చేస్తుంది, ఇలా ఆ ప్రాసెస్ ఎందుకు ఫెయిల్ అయినది అనే డీటెయిల్స్ను కూడా ఇక్కడ ఎక్సెప్షన్లో క్యాచ్ చేస్తాము. ఇలా అంటే ఈ సిచ్యువేషన్లో మనకు ఎస్ఎఫ్టిపి కంటిన్యూషన్గా 2 సార్లు ట్రై చేస్తే కానీ ఫైల్ వెళ్ళడం లేదు, అది మన టెస్టింగ్లో తెలుస్తుంది. ఇక్కడ ఏంటి, మనకు బై ద బిల్ట్లో మనకేం తెలియదు. ఓకే, బై ద ప్రాసెస్ రిపోర్ట్లో మీ ఇక్కడ ప్రాసెస్ రిపోర్ట్లో డిప్లాయ్ చేసినప్పుడు, అక్కడ రన్ చేస్తున్నప్పుడు సినారియో ఎందుకంటే ఆ ఎస్ఎఫ్టిపి కనెక్షన్ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పీపుల్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి, అంటే ఇది సేమ్ ఇలానే మీకు ఎర్రర్ వస్తుందనే కూడా కాదు. బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెస్టింగ్ ద ప్రాసెస్ మీకు ఈ సినారియోస్ మొత్తం తెలుస్తాయి, ఎక్కడ ట్రై క్యాచ్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది. Someone rise. Okay, sorry, who's having any doubt? In doubt ఉన్నాయండి ఎవరికైనా? హలో, హలో, క్లియర్ అండి. క్లియరా? నేనేం చెప్తున్నా అంటే ప్రతి సినారియో ఒకేలాగా ఉండదు. మీ ఇంప్లిమెంటేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీ సినారియో చేంజ్ అయిపోద్ది. ఒకవేళ మీ సోర్స్ కంటిన్యూషన్గా ఫెయిల్, ఇప్పుడు మీరు ఆప్టిమైజ్ చేయాలనుకుంటే మీ సోర్స్ని గెట్ చేస్తే ఆ సోర్స్ దగ్గరే ట్రై క్యాచ్ పెట్టచ్చు. ట్రై క్యాచ్ను కూడా మల్టిపుల్ ప్లేసెస్లో వాడద్దు, అది రిక్వైర్డ్ అయితేనే వాడాలా. ట్రై క్యాచ్ వాడడం వలన మీ ప్రాసెస్ స్లో అవుతుంది, అది మైండ్లో పెట్టుకొని మీ ట్రై క్యాచ్ నిజంగా అవసరమా కాదా అని చెక్ చేసుకోవాలండి. ఓకే, మీరు ఇలా సక్సెస్ మెసేజెస్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి? అంటే ఇవి సక్సెస్ కోడ్స్ ఉంటాయి కదా, 200 400. అవునండి, ఇదైతే ఎర్రర్ వెళ్తుంది, ఇదైతే 400 అయితే ఎర్రర్. అది అప్పుడు వాటికి ఏం చేయాలండి, రౌట్ వాడాలండి. రౌట్ చూసారా, ఇక్కడ అప్లికేషన్ కోడ్, ఇక్కడ హెచ్టిపి కాల్ అని వాడుతున్నాం అనుకోండి. ఒకటి హెచ్టిపి కాల్ వాడితే మీకు ఏమొస్తుంది, 200 or 400 వస్తుందా? ఓకే, ఇక్కడ మనం ఇక్కడ డెసిషన్ షేప్లో ఇక్కడ ఈక్వల్ టు 200. ఓకే, అనదర్ వన్ ఈక్వల్ టు 400. అక్కడ 200 కూడా మీకు 200 రాకపోవచ్చు, కొన్ని చోట్ల ఏమొస్తుంది 201 కూడా వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి, 200 స్టార్ పెట్టుకోండి. 20 స్టార్ పెట్టుకుంటే సరిపోద్ది. 400 ప్లేస్లో 40 స్టార్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే 401 కూడా వచ్చినా, 405 వచ్చినా, 404 వచ్చినా, ఇటువంటి ఏ సినారియో వచ్చినా మీకు 500 స్టార్, 550 స్టార్. ఓకే, అలా స్టార్ పెట్టుకుంటే 500, 501, 503 ఇలా హెచ్టిపి కాల్లో మీ అప్లికేషన్ కోడ్ హెచ్టిపి కాల్, ఈ హెచ్టిపి కాల్ యొక్క మనం రెస్పాన్స్ చూస్తామండి.
రెస్పాన్స్ ఎలా చూస్తాము? డెసిషన్లో చూస్తాం. డెసిషన్లో ఆర్ దీంట్లోనైనా చూడండి, డెసిషన్లో చూడొచ్చు, లేదు అంటే మెసేజ్లో కూడా చూడు. మెసేజ్ కరెంట్ డేటాలో మీకు వెదర్ అంటే ఒక్కొక్క అప్లికేషన్ ఒకలాగా బిల్ చేస్తారు. కరెంట్ డేటాలో మీకు ఏదైతే హెచ్టిపి కాల్ ద్వారా వచ్చిన డేటా వస్తుంది. ఆర్ మీరు కరెంట్ డేటా వద్దనుకుంటున్నారు, మీరు స్టేటస్ చూడాలనుకుంటున్నారు. ఓకే, డాక్యుమెంట్ ప్రాపర్టీ, మెటా డేటా, అప్లికేషన్ కోడ్. ఈ అప్లికేషన్ కోడ్ వాడినప్పుడు మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ని మీరు ఇక్కడ రౌట్లో చెక్ చేయొచ్చు. ఇలా రౌట్లో చెక్ చేస్తే ఆ అప్లికేషన్ 200 అయింది అనుకోండి, 200 డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ ఈజ్ ఏ ఎర్రర్. డిఫాల్ట్ ఆల్సో ఎర్రర్ కింద స్టాప్ షేప్ పెట్టేసి డిఫాల్ట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఎర్రర్. 200 అంటే సక్సెస్, అది కూడా స్టాప్ షేప్ పెట్టేసుకొని, అంటే ఇక్కడ సక్సెస్ అయింది. మిగిలినవి ఇవి 400 అంటే వ్యాలిడేషన్ అని. సారీ చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా మన ఈ టర్మ్స్ లో ప్లేస్ హోల్డర్ అంటాం. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటండి? జస్ట్ ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ అంటే ఏ సినారియోలో చెప్పారండి వాళ్ళకు మీకు? ప్లేస్ హోల్డర్ అంటే దేనికి? ప్లేస్ హోల్డర్ ఏ సినారియోలో అంటే ఇప్పుడు నార్మల్ గా మనము యాక్చువల్ గా బిల్డ్ చేయకుండా ఇప్పటి వరకు అయితే ప్లేస్ హోల్డర్స్ పెట్టుకుందాము అంటారు అనమాట. ప్లేస్ హోల్డర్స్ అంటే రీయూజబుల్ ఏమన్నా కాంపోనెంట్స్ వాడమంటున్నారా? ప్లేస్ హోల్డర్ అంటే ఈ కోడ్ నేను ఎగ్జాక్ట్ సినారియో కనుక్కొని చెప్తానులేండి, మీకు Okay. ఈజీగా అర్థం. ఓకే, ఎగ్జాక్ట్ సినారియో నాకు కనుక్కోండి, చెప్పండి, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా హెచ్టిపి ప్రతి షేపు ఎలా హెచ్టిపి రెస్పాన్స్ మీకు ఏమొస్తుందని మీరు చెక్ చేసుకొని, ఓకే, దాన్ని 200 400 ఇలా మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏ షేప్ వాడాలనేది మీరే డెసిషన్ తీసుకోండి. ఈ ప్రతి షేపు రౌట్ ఇలా వాడతాము. ఒకవేళ రౌట్ని వేరే విధంగా వాడవచ్చు. మనకు ఒక ప్రొఫైల్ వస్తుందండి, ఏదైనా ప్రొఫైల్ వస్తుంది అనుకోండి, ఫ్లాట్ ఫైలే అనుకుందాం. ఫ్లాట్ ఫైల్లో స్టూడెంట్ డేటాలో సౌమ్య అనే పేరు వస్తే తప్ప, ఓకే, ఆ వెయిట్ చేస్తాను, ఈక్వల్ టు ఈ పేరు వస్తేనే నెక్స్ట్ షేప్కి వెళ్ళమని చెప్పచ్చు. సౌమ్యతో పాటు ఇంకోటి ఏమైనా కండిషన్ పెట్టాలి అనుకుంటే అలా మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకునే ఈ షేప్ ఎలా వాడచ్చు. దీంట్లో ప్రొఫైల్ వాడుకోవచ్చు, మీరు డేటాబేస్ని వాడచ్చు, లేదు డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీని వాడచ్చు. అంటే డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీని వాడచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? ఈ ప్రతి షేప్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఫర్దర్ క్లాసెస్లో. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా వాడతాము, ఏ షేపులు ఉన్నాయి, ఎలా బిల్డ్ చేస్తాం అంటే ప్రాసెస్ బిల్డింగ్ ఇంతే ఈజీగా ఉంటుందండి. నేను లాస్ట్ క్లాస్లో మేము చేయగలమా, మేము చేయలేమా అనే వాళ్ళ కోసం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా డ్రాగ్ చేస్తాము, ఇలా మ్యాప్ చేస్తాము, ఇలా సెండ్ చేస్తాం. ఈ విధంగానే ఉంటుందండి. ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే, అంటే నేను నేర్చుకోలేను అనే ఎవరికైనా డౌట్ ఉంటే ఈ విధంగా బిల్డ్ చేస్తామండి. చాలా ఈజీగా బిల్డ్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ దాటి వెళ్ళరు. ఆ ఆప్షన్స్లోనే అన్నీ వాడి ప్రాసెస్ బిల్డ్ చేస్తాం. ఇదొక ప్రాసెస్ అండి. సారీ, ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్?
సరే ఈ రోజు నేను క్లోజ్ చేస్తానండి మీకు డౌట్స్ లేకపోతే. ఓకే, నేను నెక్స్ట్ కొత్తగా ఒక ప్రాసెస్ బిల్డ్ చేసి ఏమేమి స్టెప్స్ తీసుకుంటామనేది నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఏ సోర్స్ ఏంటి, స్టోర్స్ నుంచి ఏది కనెక్ట్ అవుతున్నాము, డెసిషన్స్కి ఏం కనెక్ట్ అవుతున్నామో అవన్నీ నేను చెప్తానండి స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే అండి. ఓకే, ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? ఎవరికి డౌట్స్ ఏం లేవు అయితే, అర్థం కాలేదు. అరుణ్, విష్ణు, జెస్సీ, సార్ ఒక బేసిక్ డౌట్ సార్, చెప్పండి. ఏమనుకోకండి. ఆ, మామూలుగా ఇప్పుడు డెల్ భూమి అనేది ఇంటిగ్రేషన్ టూల్, ఓకే. సో ఇంటిగ్రేషన్ అంటే మామూలుగా ఆ, అటు పక్కన డేటాని సో ఎక్స్ఎంఎల్ కానీ లేకపోతే జేసీఎంఎల్ కానీ సిఎస్వి కానీ ఇట్లా చేసి పంపించమైనా ఇంటిగ్రేషన్, ఇంకేదైనా ఉంటుంది సార్ ఇంటిగ్రేషన్ అంటే? అంటే అదేనండి, ఇప్పుడు మీకు నేను చూపించినప్పుడు మీకు ప్రాసెస్లో ఇక్కడ నేను ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను కదా, ఇక్కడ మ్యాపింగ్లో ఇక మీకు ఇంకా ఉమ్, ఈ మ్యాపింగ్లోకి వెళ్తే ఇక్కడ ఫంక్షనాలిటీ వాడచ్చు. ఓకే, ఈ ఫంక్షనాలిటీలో చాలా వరకు డేట్ ఫార్మాట్ చేంజ్ చేయమంటారు, లుకప్స్ చేయమంటారు. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారండి. ఇంకా మీకు బిజినెస్ లాజిక్ ఇంకా హెవీగా ఉంటుంది. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్వాయిసెస్లు ఎంటీ ఉన్నప్పుడు డేటా మీరు ఒక దాని నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారండి. డూప్లికేట్ డేటాను అవసరం లేదు కదా, డూప్లికేట్ డేటాను మీరు రిమూవ్ చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు కస్టమర్ హెవీ డేటాని మీరు ఒక దాని నుంచి ఒకటి మూవ్ చేయాలి అంటే మీకు 1 డే పట్టచ్చు, తర్వాత వచ్చేసి 5 days 7 days కూడా పట్టచ్చు. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇమీడియట్, ఇప్పుడు వాడు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఎవ్రీ 1 hour ఒక డేటా రిఫ్లెక్ట్ అవ్వాలి. వాళ్ళ పోర్ట్ఫోలియో ఏం జరుగుతుంది, ఏమేం ఇన్ఫర్మేషన్ కావాలి అనేది వాళ్ళకి మనం మొత్తం డేటా ఇస్తే ఏం లాభం లేదు కదండి. ఇక్కడ ఏం చేస్తాము, క్రిస్పీ డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాళ్ళ ఇప్పుడు ఇన్వాయిస్లో ఉందండి, ఇన్వాయిస్లో స్ట్రింగ్ వాల్యూని ట్రిమ్ చేయాలి. ఇప్పుడు అంత అవసరం లేదు వాళ్ళకు. ఇన్వాయిస్ నెంబర్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇంకోళ్ళు కొంతమంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి పవర్ బిఐలో ఏం చేస్తారు, కొన్ని వాల్యూస్ని అన్ని వాల్యూస్ ఉంటే అవసరం లేదు కదా. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే మీరు మార్కెటింగ్ కానీ ఎవరికన్నా కానీ బిజినెస్ వాళ్ళకి కానీ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ 1 hour, ఎవ్రీ 15 minutes, ఎవ్రీ మినిట్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తారండి. అది క్రిస్పీ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ అంత డేటాని ఇవ్వరండి. ఇక్కడ మీరు హెవీ డేటాను ఎక్కడా వాడరు, చాలా లైట్ డేటాని 1 GB డేటాను కూడా ట్రాన్స్ఫర్ చెయ్యరు. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో చాలా క్రిస్పీ డేటాను మాత్రమే ఇక్కడ వాడుతున్నారు. మీకు వేరే టూల్స్, మీరు ఇన్ఫర్మేటికా టూల్స్ కానీ, ఈటీఎల్ టూల్స్ కానీ, ఫైట్రాన్ టూల్స్ కానీ ఇవన్నీ అక్కడ ఇటువంటి లాజిక్స్ ఏమి లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ట్రిమ్ చేయడం అని, లేదు అంటే ఈ డెసిషన్ అంటే డూప్లికేట్ డేటాని స్కిప్ చేయడం కానీ ఇటువంటివన్నీ ఇక్కడ చేస్తామండి. ఓకే, అందుకని భూమినే వాడతామండి. అవి కూడా ఇంటిగ్రేషన్ టూల్సే. వాటిని కాదని మనం ఎందుకు వాడుతున్నాము అంటే ఇక్కడ బిజినెస్ లాజిక్ను వాడి బిజినెస్ ఫ్రేమ్ చేసి దాన్ని కస్టమర్కి ఇస్తారు. అందుకని ఇది వాడతారండి. ఓకే, మీకు సాటిస్ఫై ఆన్సర్? జావా స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ మామూలుగా? జావా స్క్రిప్ట్ ఎక్కడ వాడుతున్నాము అంటే మ్యాపింగ్లో వాడవచ్చండి, డేటా షేప్లో వాడచ్చండి. డేటా ప్రాసెస్ అని ఉంటుందండి. ఇక్కడ కస్టమైజ్ స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ 2.4, రూబీ స్క్రిప్ట్ 2.4. ఇప్పుడు కరెంట్ జావా స్క్రిప్ట్ వాడతామండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సింపుల్ లాజిక్స్ ఏమన్నా ఉంటే ఈ ఫీల్డ్ కండిషన్స్ వాడతామండి, చాలా ఎక్కువ ఏం వాడమండి. ఓకే, దాన్ని డేటాని ఏదన్నా కస్టమైజ్ చేయాలి అనుకుంటే, అదర్వైజ్ కస్టమ్ ఆబ్జెక్ట్లను కస్టమ్ స్క్రిప్ట్ని చాలా తక్కువనే వాడతారండి, అవసరం ఉంటేనే వాడతారు. ఇక్కడ ఎడిట్ చేసి ఆల్రెడీ అంటే మీరు ఈ ప్రీ డిఫైన్డ్ యూటిలిటీస్ ప్రాపర్టీస్ వాడి మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకే,
చాలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మాత్రమే ఉంటాయి, చాలా ఎక్కువ ఏమి ఉండవు. ఓకే, ఇంకా అంటే మామూలుగా నాది వచ్చేసి సోర్స్ వచ్చేసి సక్సెస్ ఫ్యాక్టర్స్ అండి, డెస్టినేషన్ వచ్చేసి డే ఫోర్స్ అనమాట, అదొక పేలోడ్. ఏదేది నిన్న డే ఫోర్స్ డే ఫోర్స్ డే డే డిఏ డే డిఏవై డిఏవై డిఏ డే వర్క్ డే ఉంది కానీ డే ఫోర్స్ లేదు. ఓకే, మీరు డే ఫోర్స్ లేదు కాబట్టి మీరు హెచ్టిటిపి కనెక్టర్ కాల్ ద్వారా కనెక్ట్ అవుతారండి. ఓకే హెచ్టిటిపి కనెక్టర్ కాల్ ద్వారా అసలు ఏ కనెక్షన్ ఏంటి వాళ్ళు బేస్ యూఆర్ఎల్ ఇస్తారు. ఆ బేస్ యూఆర్ఎల్ బేసిక్గా యూజర్ నేమా పాస్వర్డా, లేదు 2.0 అయితే క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఈ పారామీటర్స్ వాళ్ళు ఇస్తారండి. మీరు వరీ కావాల్సిన పని లేదు, వాళ్ళే ఇస్తారు. వాళ్ళని మీరు ఫాలోఅప్ చేసుకొని ఈ డీటెయిల్స్ను మీరు ఇక్కడ యాడ్ చేసుకొని టెస్ట్ చేసుకొని కనెక్షన్ బిల్డ్ చేస్తారు. ఇది మీ ఫస్ట్ ప్రైమరీ స్టెప్ మీ రిక్వైర్మెంట్లో. మీకు రిక్వైర్మెంట్ రాగానే సక్సెస్ ఫ్యాక్టర్ ఉందా లేదా అది చూసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్తున్న డే ఫ్యాక్టర్ అనేది అది ఉందా లేదా, అది లేదు కాబట్టి హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ ద్వారానే మీరు కనెక్ట్ అవుతారు. సో మీరు ఇది వాడాలి. ఇది వాడే మీరు డెస్టినేషన్కి డేటా పంపించాలి. ఈ 2 కనెక్షన్స్ మీరు ఫస్ట్ టెస్ట్ చేసి పెట్టుకోండి. ఈ 2 కనెక్షన్లు సక్సెస్ అయ్యాయి అనుకుంటే మీరు 10% మీ ప్రాసెస్ బిల్డింగ్లో అంటే బిల్డ్ కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే కనెక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ ఎవరు వాళ్ళు డేటా ఇస్తారు, దాన్ని బట్టి మనము సక్సెస్ ఫ్యాక్టర్లో ఈ డీటెయిల్స్ సక్సెస్ ఫ్యాక్టర్ ఇదే ఈ కనెక్టరే వాడతారా, లేదు దాన్ని కూడా హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ వాడుతున్నారా, మీకు వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్ చెప్పినట్టు చెప్పారా, ఏ ఎండ్ పాయింట్స్ వాడుతున్నాము ఏంటి అనేది సక్సెస్ ఫ్యాక్టర్లో? లేదు సార్, నాకు అసలు ఐడియా లేదు దాని గురించి, డెల్బూమి గురించి. నేర్చుకోమని చెప్తా ఉన్నారు కానీ నేను అదే ట్రైనింగ్ కోసం చూస్తూ ఉన్నాను. అంటే డైరెక్ట్ కనెక్టర్ను వాడి యాక్చువల్గా డైరెక్ట్ కనెక్టర్ని వాడతారు. ఈ కనెక్షన్ డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మేము ఇప్పుడు మీ కంపెనీ నా కంపెనీలో సక్సెస్ ఫ్యాక్టర్ నేను వాడలేదు. సో నేను కూడా న్యూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమవుతుంది అంటే కంపెనీ చేంజ్ అవుతే కనెక్షన్స్ చేంజ్ అయిపోతాయండి. ఓకే, ప్రతి చోట అవే ఉంటాయనేది రూల్ కూడా లేదు. నా కంపెనీలో నేను వర్క్ చేసినప్పుడు ఇంతవరకు నేను సక్సెస్ ఫ్యాక్టర్ని వాడలేదు. సో ఈ డీటెయిల్స్ నేను అడుగుతాను, సార్ నేను ఎలా కనెక్ట్ అవ్వాలా, నాకు ప్రీ డిఫైన్డ్ కనెక్టర్ ఉంది, నేను అది వాడాలా, ఇంకోటి ఏదైనా వాడాలా, హెచ్టిటిపి క్లయింట్ కనెక్టర్ను వాడాలా అనేది అడగచ్చు. దాంట్లో తప్పు లేదు. మీకు ఇవన్నీ అడగాల. ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తాను సార్? అంటే నాకు ఆల్రెడీ డెల్బూమి అకౌంట్ ఉంది, అకౌంట్ ఉన్నప్పుడు అదే కదండి. ఇప్పుడు నేను అదే కదా చూస్తున్నాను, సక్సెస్ ఫ్యాక్టర్ ఉంది, సక్సెస్ ఫ్యాక్టర్ పార్ట్నర్ ఉంది, ఈ పార్ట్నర్ వాడాలా అని అడగాల. సార్ ఇది నేను కనెక్టర్ డీటెయిల్స్ కొడితే నాకు ఈ డీటెయిల్స్ అడుగుతున్నాను సార్, దీంట్లో ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయా, లేవు అంటే సార్ హెచ్టిటిపి క్లయింట్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చండి, దానికి బేస్ యూఆర్ఎల్ ఏమైనా ఇచ్చారా. ఇప్పుడు రెండేనండి. ఒకటి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా అందులో. ఇప్పుడు మీరు కనెక్షన్ ఓపెన్ చేసినప్పుడు అవునండి మనం పర్టికులర్ గా మాకు ఇవి ఫీల్డ్స్ కావాలి అని మనం అడిగేలా ఉంటది. ఇప్పుడు మనం మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇవి కావాలి లేకపోతే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు అడగాలండి. ఈ కనెక్షన్ కి అండ్ అదర్ ఎండ్ పాయింట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు అడగాలండి. మేము కూడా అడుగుతాం. ప్రతి ఒక్కటి అడగాలి. అంటే మీకు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అడగాల్సిందేనండి. అదర్వైజ్ మనకు తెలియదు కదా, అడగాల్సిందే. ఈ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు OR2 క్లయింట్ ఐడి అనేది ఎవరిస్తారండి, మనం క్రియేట్ చేయలేము. అది సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్లో వాళ్ళు OR2 డీటెయిల్స్ను యాడ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మనకి ఇస్తే మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. ఇక్కడ ప్రైవేట్ కీ అనేది కూడా మనం క్రియేట్ చేయలేమండి, వాళ్ళు క్రియేట్ చేస్తే మనకి ఇస్తారు. అది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఈ కనెక్టివిటీ టెస్ట్ చేస్తాం. అందుకనే మీ కనెక్టివిటీ టెస్ట్ ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్, మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీకు కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, ఇప్పుడు ఆయన చెప్పినట్టు సక్సెస్ ఫ్యాక్టర్ ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు సక్సెస్ ఫ్యాక్టర్ది
సక్సెస్ ఫ్యాక్టర్ పార్ట్నర్ ఉంది, ఈ కనెక్టివిటీ, ఈ డీటెయిల్స్ కావాలి అనేది మీరు రిక్వైర్మెంట్ ఇవ్వగానే ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడగాలి. కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ కాదు. ఫస్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేశాక ఇక్కడ వన్స్ మీరు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, తర్వాత ఏం చేస్తారు, అప్పుడు దీంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, అప్సెట్, డెలీట్, ఈ క్వైరీ, ఎగ్జిక్యూట్, ఈ ఆపరేషన్లు మీరు ఓన్గా ట్రై చేయాలండి. డెవలప్మెంట్ కోసం కాదు, అసలు ఏ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఓకే, దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీ రిక్వైర్మెంట్ ఈ రిక్వైర్మెంట్ మీకు అర్థమవుతుంది. క్రియేట్ చేయాలనుకుంటున్నారా, ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. క్వైరీ ఇన్ ద సెన్స్ మీకు జనరల్గా క్వైరీ అంటే డేటా తెచ్చేదనుకోండి, క్రియేట్ అంటే క్రియేట్ అని కొట్టేయచ్చు. ఇక్కడ ఆపరేషన్లో ఏం అడుగుతుంది, ఇంపోర్ట్ ఆపరేషన్ ఉంటుంది, క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇవన్నీ మీరు అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మనకు. ఇలా టెస్ట్ చేయాలండి. మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటున్నాను. ప్రతిదీ బ్రౌజ్ అవ్వట్లేదు సార్, ఇలా బ్రౌజ్ అవ్వట్లేదండి, నేనేమైనా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఏమో, రాంగ్ కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎండ్ పాయింట్ మనం రాంగ్ తీసుకో ఉండొచ్చు, వాళ్ళు చెప్తారు దేని నుంచి కనెక్ట్ అవ్వాలనేది. ఇది ప్రతిదీ మనం అడగచ్చండి, తప్పులేదు. కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్లు ప్రోబ్ చేసినా దాంట్లో ఎక్స్పీరియన్స్కి ఫ్రెషర్కి తేడా ఏముండదు. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మీరు సక్సెస్ ఫ్యాక్టర్ మీద వర్క్ చేసినారంటే నేను చేయలేదండి, నాకు మా రిజిస్టర్డ్ కంపెనీలో సక్సెస్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పొచ్చు. నేను డిఫరెంట్ నెట్ సూట్, సేల్స్ ఫోర్స్ లేదు అంటే సారీ చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను సక్సెస్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చాను అన్నమాట. నాకు ఎక్స్పీరియన్స్ మొత్తం సక్సెస్ ఫ్యాక్టర్సే. కాకపోతే వీళ్ళు ఇక్కడ మిడిల్ వేర్ గా డెల్భూమి వాడుతున్నారు, సో అందువల్ల డెల్భూమి నేర్చుకోమని చెప్తున్నారు. ఓకే, అదేండి, నేను సక్సెస్ ఫ్యాక్టర్ ఎవరైనా వాడింటే నేను చూసి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను పర్సనల్గా వాట్సాప్లో. అసలు ఈ డీటెయిల్స్లో ఏమేమి అవసరం అవుతాయి అనేది మా దాంట్లో ఎక్కడన్నా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ వాడతారండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేను మీకు పర్సనల్గా చెప్తాను. ఓకే, నేను కనుక్కొని చెప్తాను ఎవరన్నా, నేను కూడా వాడలేదు. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను షేర్ చేస్తాను పర్సనల్గా. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే అల్టిమేట్గా ప్రతి కనెక్టర్ని మీరు అంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడమే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. తర్వాత మీ బిజినెస్ లాజిక్ వాడాలి. ఇలా కనెక్ట్ అయిన ప్రతిసారి ఫెయిల్ అయితే మనం అడగచ్చండి, తప్పు లేదు. ఎక్స్పీరియన్స్ అయినా ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఎవరైనా అడగచ్చు. ఓకే, ఇంకా ఎనీబడి? సార్ మామూలుగా డెల్భూమిలో ఏమైనా ప్రాసెస్ ఉంటాయా సార్, ఆటోమేటిక్ గా జాబ్స్ క్రియేట్ అవడానికి సోర్స్ లో? సారీ, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామండి. ఏ ఇంప్లిమెంటేషన్ వచ్చాక మీకు ప్రాసెస్ ఆటోమేటిక్ అదే బిల్డ్ చేస్తుందండి. ఇంకా ఫ్యూచర్లో వస్తుంది, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. ఎలా వస్తుంది అంటే అండి, ఈ షేప్స్ను కూడా మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ వాడే అడుగుతాడు. అండ్ మీకు సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, మీ బిజినెస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని వాడు శాంపుల్ ఈ షేప్స్ వాడి క్రియేట్ చేస్తారు. దానిలో మనకు అవసరమైనవి ఉంచుకుంటాము, అనవసరమైనవి తీసేస్తామండి. నియర్ ఫ్యూచర్లో మీరు ప్రాసెస్ బిల్డ్ చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. జస్ట్ మీరు డేటాని వ్యాలిడేట్ చేస్తారు. నియర్ ఫ్యూచరు ఈ షేప్స్ అన్నీ భూమిని క్రియేట్ చేస్తారు. జస్ట్ మీరు కనెక్షన్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తారు. మీరు 2 ఇయర్స్లో చూస్తారు. వితిన్ 2 ఇయర్స్లోనే చూసేస్తారు. మనకు ప్రస్తుతానికైతే ఆటోమేటిక్గా ప్రాసెస్ బిల్డ్ చేసే ఏఐ టెక్నాలజీ అయితే ఇంకా ఇంప్లిమెంటేషన్ లైవ్లో లేదండి, వర్క్ జరుగుతుంది ఇంకా. ఓకే, చెప్పండి. సారీ సార్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. నిన్న ఒక టికెట్ వచ్చిందండి మాకు. ఆ టికెట్ ఏంటంటే, మామూలుగా ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ తనకు అసైన్ చేసిన వర్క్ ని కంప్లీట్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేయలేకపోతున్నాడు. సో డెల్భూమి ద్వారా ఆటోమేటిక్ గా
ఏదైతే డే ఫోర్స్ ఉందో అందులో ఆటోమేటిక్ గా ఫైల్ క్రియేట్ కావాలి, కానీ ఎందుకు కాలేదో కనుక్కోండి అని చెప్పాడు అనమాట క్లయింట్. సో ఈ రిక్వైర్మెంట్ ఎట్లా చెప్పండి. అవునండి, ప్రాసెసింగ్ రిపోర్ట్కి వెళ్ళండి. ఇక్కడ ప్రాసెసింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. ప్రాసెస్ రిపోర్ట్కి వెళ్తే ఇక్కడ మీ ఏదైతే ప్రాసెస్ ఫైల్ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ప్రాసెస్ని ఆయన చెప్పిన ప్రాసెస్ అంటే ఏ ఇంటిగ్రేషన్ అది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఆ ఇంటిగ్రేషన్ నేమ్ తీసుకోరండి. ఓకే, ఆ ఇంటిగ్రేషన్ నేమ్ తీసుకున్నానండి. అది ఎప్పుడు రన్ అయ్యింది, ఇక్కడ ఫెయిల్ సక్సెస్ ఎర్రర్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఎప్పుడు ఫెయిల్ అయింది, అప్పుడు లాగ్స్ ఓపెన్ చేసి అసలు కనెక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చూడాలి. ఓకే, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ప్రాసెస్ రిపోర్ట్ మీరు ఓపెన్ చేయాలండి. ఓకే సార్, ఓకే. అది షెడ్యూలరా, సబ్ ప్రాసెసా, ఇలా కూడా తీసుకుంటారు. అంటే మీరు చూసుకోవాలా మీ ఆ ప్రాసెస్ సబ్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుందా, మెయిన్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుందా, అలా. ఈ ఎగ్జిక్యూషన్స్ కూడా ఉంటాయి, మాన్యువల్ ఎగ్జిక్యూషన్ ఇలా. ఓకే. అది మీరు అంటే క్రాస్ నాకు అంత వెరిఫై నాలెడ్జ్ లేదు సార్ యాక్చువల్గా. అదేనండి. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. జస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడికి వెళ్ళి ప్రాసెస్ నేమ్ కనపడుతుంది. నేమ్ మీ షార్ట్ కట్ నేమ్ చెప్పినా కూడా అది కనపడుతుందండి. సబ్ ప్రాసెస్ ఇలా సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సెస్ అయింది. ఓకే, అక్కడ మీరు వెతికి వెళ్ళండి. ఇక్కడ టైమ్ స్టాంప్లో ఇక్కడ డేటా ఉంటుంది, దాన్ని వెతకాలి. ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ అకౌంట్ కాబట్టి ఏవి మీకు లైవ్లో లేదు. ఓకే, మీకు వన్స్ ఓకే. మీరు ఏదైనా ప్రాసెస్ డిప్లాయ్ చేసినప్పుడు ప్రాసెస్ రిపోర్ట్లో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పగలను. ఓకే, ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది? వెంకట్ గారు, చెప్పండి. యాక్చువల్లీ కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను నేను. అంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. బేసిక్గా ఈ టూల్ ఈటీఎల్ టూల్ అంటే డేటా మైగ్రేషన్ దానికైనా, లేకపోతే ఇంకా దేనికండి యాక్చువల్లీ పర్పస్ ఇది? ఈ డేటా మైగ్రేషన్ అండి. డేటా మైగ్రేషన్ అంటాము. మనం ఈటీఎల్ టూల్స్లో ఏం చేస్తామండి, జనరల్గా ఈటీఎల్ టూల్స్లో డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ చాలా తక్కువ రాస్తామండి. ఓకే, అందుకని ఈ ఇంటిగ్రేషన్ టూల్ని వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఇన్ ద సెన్స్ ఏఐ ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్ యాజ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్, బిజినెస్ లాజిక్స్, మన తర్వాత వెబ్ సర్వర్ హెచ్టిపి కాల్స్, ఏపీఐ కోసం కానీ ఇలా. అంటే మనము ఒక ఏపీఐకి ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్టెండెడ్ ఏదైతే బేస్ యూఆర్ఎల్కి ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది కదండి, లేదంటే ఎక్స్టెండెడ్ యూఆర్ఎల్ ఉంటుంది. ఎక్స్టెండెడ్ యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా భూమిలో చేయగలమండి. మీకు ఫైల్ ట్రాన్స్లో కానీ లేకపోతే సారీ ఎక్స్టెండెడ్ యూఆర్ఎల్ అంటే అర్థం అవ్వలేదు. అంటే బేస్ ప్లస్ మనకు ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది అండి, ఎక్స్టెండబుల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా. బేస్ తర్వాత సింపుల్ యూఆర్ఎల్ ఉంటుందా, బేస్ సింపుల్ యూఆర్ఎల్ ఉంటుందా. సింపుల్ యూఆర్ఎల్లో యూఆర్ఎల్ అంటే మీరు ఒక వెబ్సైట్ ని రిఫర్ చేస్తున్నారా? అవునండి, ఏదైనా వెబ్ సర్వర్లో బేస్ ప్లస్ సింపుల్ యూఆర్ఎల్ ఉంటాయా? ఓకే, తెలియదండి. ఓకే, ఉందా అనుకున్నాం. ఓకే, బేసిక్ సింపుల్ యూఆర్ఎల్ ఉంటాయి కదండి. ఆ బేస్ సింపుల్ యూఆర్ఎల్ ఏపీఐ మేనేజ్మెంట్ అంటామండి. ఏపీఐ మేనేజ్మెంట్ మీకు ఫైల్ ఇది ఈటీఎల్ టూల్స్లో చేయలేరండి, ఇక్కడ చేయగలం. ఓకే, అంటే ఇది దానికన్నా అంటే మీరు ఇప్పుడు ఎస్ఏపీలో బిఐ ఉంది, అది ఈటీఎల్ కదండి. అది ఎస్ఏపీలో బిఐయా? అది ఈటీఎల్ఏ ఉండొచ్చండి. ఇక్కడ మనము ఎస్ఏపీని కూడా ఇక్కడ కనెక్ట్ అవుతామండి. ఎస్ఏపీని కూడా మనం అంటే ఎస్ఏపీ సిపిఐ ఇంటిగ్రేషన్ మీకు ఐడియా ఉందా, తెలుసా మీకు? లేదండి, నేనే వర్క్ చేయలేదు. ఓకే, అంటే జనరల్గా చెప్తున్నాను. ఎస్ఏపీ సిపిఐ అనేది కూడా ఒక ఇంటిగ్రేషన్ అండి. ఓకే, ఎస్ఏపీ సిపిఐలో కూడా మనము అది కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ టూల్ అండి. వాళ్ళు కూడా డేటాను ఒక ఎస్ఏపీ నుంచి వేరే వాళ్ళకి డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. అది XML సపోర్ట్ చేస్తుందండి.
మనము ఇక్కడ 4 ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తాం అంటే XML, JSON, CSV, ఫైల్ ఫార్మాట్ ఇలా 4 ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తాం. అందుకని అండ్ వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి ఈ ఇంటిగ్రేషన్ టూల్ వాడాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి ఇది చెప్పిన భూమి అనే అప్లికేషన్ నేర్చుకోవడం వల్ల అంటే ఎనీ పర్సన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను మన కాల్లోనే వేరే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వేరే టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ ఓవర్ అయిపోయిందండి, రావలేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది విత్ ఇన్ 40 days లో నేర్చుకోమని చెప్తారు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ కాబట్టి ఇలా మీరు చేస్తున్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సరే ఇది నేర్చుకోండి, దీని మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాళ్ళంతా చాలా మంది ఈ డెల్ భూమికి చేంజ్ అవుతున్నారండి. ఇంటర్నల్ గా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే డెల్ భూమికి, MuleSoft కానీ ఇలా ఇటువంటి ఇంటిగ్రేషన్ టూల్స్ కి మూవ్ చేస్తారండి. ఓకే, అదే కంపెనీలో అదే కంపెనీలో కింద మీకు ఇంటిగ్రేషన్ మీద ఓపెనింగ్స్ ఉంటే కొత్త రిక్వైర్మెంట్ తీసుకోకుండా వీళ్ళని మూవ్ చేస్తున్నారు. లాస్ట్ 5 years నుంచి ఉందండి ఇది. లాస్ట్ 5-7 years నుంచి ఉంది. చాలా వైడ్ గా యూజ్ చేస్తున్నారండి. అంటే మేము వీటికి అంటే అడగచ్చు అనుకున్నా, ఎందుకంటే ప్రైవేట్ కాన్వర్సేషన్ కాబట్టి. అంటే సాలరీస్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటాం. మీరు ఎంత ఉంది ఎక్స్పీరియన్స్, మీరు ఎంత కేపబుల్ అనే బట్టి ఉంటుందండి. ఇప్పుడు మార్కెట్ లో 8+ ఉందనుకోండి, 8+, 5+ ఉండి అంటే ఓన్లీ భూమి మీద 5+, 8+ ఉన్నాయనుకోండి, మీరు 18 నుంచి 25 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఒక ఆ రేంజ్ తీసుకోవచ్చు. మినిమం వచ్చేసి మీకు 10-12 నడుస్తుందండి. 8 నుంచి 12 లోపల మీకు ఎంతైనా రావచ్చు. మినిమం 3+ ఉన్న వాళ్ళకైతే. 3+, 4+ ఉన్నోళ్ళు 8 నుంచి 14-13 లోపల అది మన లక్, ప్యూర్లీ లక్. ఓకే, అంటే ప్యూర్ గా మనం నేర్చుకుంటే కంప్లీట్లీ ఇది ఒకటే ఉంటుంది. డెల్ భూమినే ఉంటది, ఇంకా వేరేది ఏముండదు. అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం చూపించినట్టు ఏ షేప్ ఎందుకు వాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి, మీరు కోడ్ రాయడం లేదండి. రాసిన కోడ్ ని ఏ బిజినెస్ ఫార్మాట్ లో మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకునేది ఇక్కడ లాజిక్. ఇక్కడ లాజిక్ బిల్డ్ చేస్తారు మీరు కోడ్ బిల్డ్ చేయరండి. జస్ట్ అక్కడ మీరు ఏంటి, ఏ ఫార్మాట్ లో కావాలనుకుంటున్నారు, ఏది డూప్లికేట్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఏ షేప్ వాడితే ఎక్కడ ఏ షేప్ ను వాడితే అది రిమూవ్ అవుతుంది, ఏ షేప్ ను వాడితే డేటా స్ప్లిట్ అవుతుంది, ఇదంతా ఇక్కడ షేప్స్ ను వాడి చేస్తారండి. మీరు అంటే కోడ్ ఏం రాయారండి. ఓకే, మన ప్రెసెంట్ ఇప్పుడు ఈ డేటా డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డేటా మాత్రం ఇట్ విల్ బి ప్రెజెంటింగ్, అంతే కదండి? అనదర్ అప్లికేషన్ అంటే ఒక కనెక్షన్ అంటే ఒక సర్వీస్, ఒక సర్వర్ నుంచి తీసుకొని ఇంకో సర్వర్ లోకి వేస్తారండి, అంతే. కావాల్సిన డేటా ETL ప్రాసెస్ చేసి, సో అంటే అది రియల్ టైం జరుగుతూనే ఉంటుందండి, అది కంటిన్యూస్ గా రియల్ టైం షెడ్యూల్ చేస్తామండి ఈ ప్రాసెస్లన్నింటినీ. ఎవరీ 5 minutes షెడ్యూల్ ప్రకారము, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ 15 minutes, వీక్లీ 1, మంత్లీ 1, ఓకే, డైలీ ట్వైస్, ఓకే, డైలీ థ్రైస్, ఓకే. మీ రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది అనే బేస్ మీద మీ షెడ్యూల్ చేస్తారండి. అంటే ఇది ఒక డాష్ బోర్డ్ కి అప్డేట్ అవుతుంది అంటారా? ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కూడా ఉంటుందండి. డాష్ బోర్డ్ లో కూడా మీ ప్రాసెస్ లో ఇంటిగ్రేషన్ డేటా హబ్, డాష్ బోర్డ్ లో కూడా చూపిస్తారండి ఏ ఇంటిగ్రేషన్స్ ఎన్ని వాడారండి. ఈ డాష్ బోర్డ్ లో కూడా ఎన్ని ఇంటిగ్రేషన్
ఇక్కడ డాష్ బోర్డ్ అంటే దీని ఇక్కడ ఇక్కడ దీంట్లో ఏ ఎన్నిట్లో వాడారు ఇంటిగ్రేషన్స్ ఎన్నిసార్లు రన్ అయ్యింది అనేది చూస్తామండి మనం. ఇంటిగ్రేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఇంటిగ్రేషన్స్ ఎన్ని, అంటే దాని ఎవరు మనం వాడమండి యాక్చువల్గా. వీళ్ళు మన పైన ఎవరన్నా వాళ్ళు వాడేవాళ్ళు తప్ప మనం ఏం చూడమండి. అంటే నేను అనేది డాష్ బోర్డ్స్, ఈ డాష్ బోర్డ్ దీంట్లో అప్లికేషన్ లో కాకుండా వేరే ఏదైనా అనదర్ అప్లికేషన్ లో ఇది డేటాని ఎక్కడైనా డిస్ప్లే చేస్తుంటే ఇది దానికి ఆ డాష్ బోర్డ్ కి డేటా సప్లై చేస్తుందా రియల్ టైమ్ లో? కాదండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు సేల్స్ ఫోర్స్ డేటా తీసుకొచ్చుకొని ఒక డేటాబేస్ లో వేస్తారండి, అంతే. ఇక్కడ డాష్ బోర్డ్ రిప్రజెంట్ మీకు పవర్ బిఐ డాష్ బోర్డ్ లాంటి మీకు డాష్ బోర్డ్ రిప్రజెంటేషన్ ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటి, ఒక సర్వర్ నుంచి తీసుకొచ్చుకొని ఇంకో సర్వర్ కి ఇస్తారండి. లేదు అనుకోండి, డేటాబేస్ లో ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సేల్స్ ఫోర్స్ డేటా కానివ్వండి, ఈ నెట్ సూట్ డేటా కానివ్వండి, అంతా తీసుకొచ్చి మీ డేటాబేస్ లో వేసేస్తారండి. మీ డేటాబేస్ ను తీసుకొచ్చుకొని వాళ్ళకు ఇంకో అప్లికేషన్ అనాప్లాన్ అప్లికేషన్ ఉందనుకోండి, వాళ్ళకు సిఎస్వి ఫార్మాట్ లో డేటా ఇస్తారు. అంటే వాళ్ళకు కావాల్సిన డేటా ఇస్తారు. మీరు అంత డేటా తీసుకొని ఇవ్వరు. వాళ్ళు అడుగుతారు వాళ్ళకి రిక్వైర్డ్ డేటా ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు. ఆ డేటాని మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏదైతే బల్క్ లో ఎక్కడైతే డేటా ఉందో ఆ బల్క్ డేటాని మీరు ఫార్మేటింగ్ చేసి ఓకే దాన్ని క్రిస్పీగా చేసి వాళ్ళకి ఇస్తారండి. వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే ఇన్ ద సెన్స్ వేరే సర్వర్లో వేస్తారు అంతే. ఓకే, అదే డెస్టినేషన్ ఎక్కడ ఉంటే వాళ్ళకి ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారు. డెస్టినేషన్ లో ప్రొవైడ్ చేస్తారు. ఆ డెస్టినేషన్ అది కనెక్షన్ అవ్వచ్చు, ఎస్ఎఫ్టిపి లెఫ్ట్ అయ్యారా నెట్వర్క్ ఇష్యూ. ఏమన్నా విష్ణు గారు, ఇది ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నది? ఆన్లైన్ అంటాను. ఫీ స్ట్రక్చర్ అంతా చెప్పారా మేడం? ఏంటండి? ఫీజు అంతా చెప్పారా? 20,000 అన్నారు మరి. ఓకే, ఓన్లీ ఆన్లైన్ అంటే ప్రాక్టీస్ కి వాళ్ళు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారండి? యాక్సెస్ ఇస్తారంట. ఐ మీన్ ప్లాట్ఫామ్ క్రెడిషియల్స్ ఇస్తారంట. అందులో మనం సారీ నాది డిస్కనెక్ట్ అయిపోయింది, ల్యాప్టాప్ స్విచ్ అవుతుంది. సార్ మీ డౌట్ ఏదో క్లియర్ అయిందండి? సార్ ఎవరో అడిగారు. అదే అండి అడుగుతున్నాను. అరుణ్ గారు చెప్పండి సార్. సారీ అదేనండి, అంటే అర్థమైందిలేండి, అర్థమైంది మీరు చెప్పింది, అర్థమైంది నాకు. క్లియర్ అండి. ఓకే, మీరు బేసికల్గా దీంట్లో వర్క్ చేస్తారండి మీరు? భూమి అయినా మీరు? అవునండి. ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకేనండి. మేడం ఆమిని గారు, మీకు డౌట్స్ ఏం లేదు కదండి? క్లోజ్ చేస్తామా? ఏం లేవు, క్లోజ్ చేస్తాం. సరే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.